నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం ఆగమనానికైతే సర్వం సిద్ధమైంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో లోయెస్ట్ ఫేజ్ని ఫేస్ చేసిన బాలకృష్ణ మళ్ళీ అఖండ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి కంటిన్యూస్గా 400 కోట్ల సినిమాలు అందించి ఒక సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ పైనే కన్నేశాడు. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పైన క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 2025లో రిలీజ్ కాబోతున్న అతిపెద్ద మాస్ మూవీ కావడం, బాలకృష్ణ బోయపాటి డెడ్లీ అండ్ క్రేజీ కాంబో కావడం, అలాగే సీక్వెల్ హైప్ ఉండడంతో ఈ సినిమా పైన ట్రేడ్లో కనీ విని ఎరగని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. లేట్ వయసులో మంచి జోరు చూపిస్తున్నాడు బాలకృష్ణ. దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా లెవెల్లో 2 రోజులుగా మొత్తం అఖండ 2 ఫీవరే నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అఖండ 2కి సంబంధించిన పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే క్రేజ్ అండ్ హైప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సోషల్ మీడియా మొత్తాన్ని అలాగే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని అఖండ 2ని ఆక్రమించేసిందని కూడా చెప్పొచ్చు. అయితే మరికొద్ది గంటల్లో ఈ సినిమా కొన్ని పాజిటివ్స్ అండ్ కొన్ని నెగిటివ్స్ మధ్య రిలీజ్కి అయితే సిద్ధమైంది. ముందుగా పాజిటివ్స్ ఏంటంటే ఈ సినిమాకి ప్రీమియర్స్ పడబోతున్నాయి, అలాగే టికెట్ హైక్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా షోస్ ఉన్నాయి, బెనిఫిట్ షోస్ ఉన్నాయి, ఇకపోతే సోలోగా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చే అంశాలే. గతంలో అఖండ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కరోనా టైం ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చే పరిస్థితి లేదు. తర్వాత టికెట్లు పెంచుకోవడానికి అనుమతి లేదు. ఎక్స్ట్రా షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటి టైంలో రిలీజ్ చేసి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బాలకృష్ణ. ఇప్పుడు చూసుకుంటే దానికి రివర్స్లో జరుగుతుంది. అఖండ 2కి కావాల్సిన థియేటర్లు ఉన్నాయి, సోలోగా రిలీజ్ అవుతుంది, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి, బెనిఫిట్ షోస్కి, ఎక్స్ట్రా షోస్కి, ప్రీమియర్ షోస్కి అన్నింటికీ పర్మిషన్ దొరికింది. ఇవన్నీ పాజిటివ్ అంశాలే, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలే ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి నెగిటివ్స్ ఏంటంటే బుకింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ ఓపెన్ కాలేదు. నిన్న 9/20 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్ స్టార్ట్ అవుతాయని ఒక పెద్ద పోస్టర్ ద్వారా చూపించారు, కానీ అది కేవలం పోస్టర్ వరకు మాత్రమే పరిమితమైంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ కూడా ఇంకా ఓపెన్ కాలేదు. చాలా చోట్ల అలాగే ఉండిపోయాయి. నిన్న సీడెడ్లో చూసుకుంటే సాయంత్రం 5 తర్వాత బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక నైజాంలో చూసుకుంటే మరీ ఘోరం, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బుకింగ్స్ అనేవి స్టార్ట్ కాలేదు. ప్రీమియర్ల సంగతి దేవుడెరుగు, కనీసం రేపటి నుంచి నార్మల్ బుకింగ్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు అక్కడ. అంటే గతంలో ఈ పుష్ప విషయంలో జరిగిన ఘటన సంధ్య థియేటర్ వద్ద జరిగింది. తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళి టికెట్ రేట్లు పెంచడం పైన కోర్టుకు వెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది ప్రభుత్వాన్ని. దాంతో వాళ్ళు కొంచెం తటపటాయిస్తున్నారు. టికెట్ రేట్లు పెంచితే ఏమో, ఎక్స్ట్రా షోస్ వేస్తే ఎట్లా అని కొంచెం తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కాబట్టే ఈ తెలంగాణలో అయితే ఇంకా ఇంతవరకు బుకింగ్స్ అయితే స్టార్ట్ కాలేదు. ఈ బుకింగ్ సంగతి ఇలా ఉంటే ఒకవైపు ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు, మరోవైపు బుకింగ్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ కాలేదు. ఇంకా మరోవైపు చూసుకుంటే మద్రాస్ హైకోర్టు వచ్చేసి ఈ సినిమా రిలీజ్ని ఆపేయాలని ఒక స్టే అయితే ఇచ్చింది. ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ వాళ్ళు ఈ 14 రిలీజ్ సంస్థ వాళ్ళపైన ఒక కేసు అయితే ఫైల్ చేశారు. వాళ్ళకు రావాల్సిన పాత బకాయిలు ఏవో పెండింగ్ ఉండడం వల్ల ఈ సినిమా రిలీజ్ని ఆపమని హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఈ సినిమా రిలీజ్ని అయితే ఆపేయమని ఒక స్టే అయితే ఇచ్చింది. అది కేవలం తమిళనాడు వరకా లేదంటే మిగతా అంతనా అనేది ఇంకా క్లారిటీ లేదు. నాకు తెలిసినంత వరకు కేవలం తమిళనాడు వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కోర్టుకు వెళ్ళిన అంశాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అక్కడెక్కడ కూడా పరిష్కారం కావు. బయటనే ఇలాంటి చర్చలన్నీ ఒక పెద్దల గుంపు అలాగే ఈ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా ఏకమై దాన్ని ఎలాగో పరిష్కరిస్తారు. అది పెద్ద ఇబ్బంది కాదులేండి. కానీ ఇప్పుడు బుకింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అదే పెద్ద మైనస్ అవుతుంది ఈ సినిమాకి. నైజాంలో వాళ్ళు కనీసం ప్రీమియర్లు చూడకపోయినా కనీసం రేపటి నుంచైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే టికెట్ రేట్లు పెంచాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అలాగే ప్రీమియర్లు వేయాలా వద్దా, బెనిఫిట్ షోస్ కానీ అలాగే ఎక్స్ట్రా షోస్ కానీ వేయాలా వద్దా అని ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదైతే అఖండ మూవీ టీం చేస్తున్నటువంటి భారీ తప్పిదమనే చెప్పాలి. ఇలాంటివన్నీ ముందు చూసుకోవాలి. సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన సినిమాని 4 నెలలు పోస్ట్ పోన్ చేసి కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇంకా ఏమనుకోవాలి. ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 145 కోట్ల పైనే ఉంది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే దాదాపుగా 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రావాలి, 150 కోట్ల షేర్ రావాలి. అంటే అప్పటికి కూడా ఈ సినిమాని కేవలం హిట్ కిందనే పరిగణిస్తారు. బ్లాక్ బస్టర్ అవ్వాలంటే దానికి మించిన కలెక్షన్లు రావాలి. కానీ అంత కలెక్షన్లు రావాలంటే వీళ్ళు ఒకటి ప్రమోషన్లు చేయలేదు, బుకింగ్స్ సరిగ్గా లేవు, పెంచిన టికెట్ రేట్లు కానీ ఎక్స్ట్రా షోస్ కానీ బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. దానివల్ల సినిమాకి భారీ లాసెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ తాండవం ఒడిదుడుకులు ఈ విధంగా ఉంటే
ఈ సినిమాని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మిగతా రాష్ట్రాల్లో ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. కన్నడలో శివరాజ్ కుమార్ గారితో, అలాగే నిన్న తమిళనాడులో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అక్కడ చూసుకుంటే హిందీలో కూడా బాగానే ప్రమోట్ చేశారు. కేవలం ఒక ప్రమోషన్స్ కోసం మాత్రమే ఈ సినిమాకి దాదాపుగా 2 కోట్ల వరకు అయితే అక్కడ ఖర్చు పెట్టారు. అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఏ సినిమాకైనా కూడా హిందీ మార్కెట్ అనేది చాలా కీలకం. ఖచ్చితంగా హిందీ మార్కెట్ అనేది చాలా అవసరం. అక్కడ సినిమా హిట్ అయితే దాదాపుగా 100 నుంచి 500 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. క్లిక్ అయిన ఏ సినిమాకైనా చూసుకుంటే కేజీఎఫ్ కావచ్చు, బాహుబలి కావచ్చు, కాంతార కావచ్చు, పుష్ప కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా అనుకోకుండా హిట్ అయినవే. అక్కడ సినిమా మంచి జోరును చూపిస్తే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి పెద్ద బూస్ట్ అనే చెప్పొచ్చు. అయితే 2 కోట్ల వరకు అక్కడ ఖర్చు పెట్టినా కూడా సరైన థియేటర్లు మాత్రం తీసుకోలేకపోయారు. ఈ సినిమాకి పోటీగా అక్కడ రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అయితే గట్టి పోటీ అయితే ఏమి లేదని చెప్పాలి. ఆ సినిమాకి మన బుక్ మై షోలో చూసుకున్నా, లేదంటే ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంది. టికెట్లు కూడా చాలా తక్కువగానే సోల్డ్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా అఖండ 2 సినిమాకి అయితే సరైన థియేటర్లు అయితే తీసుకోలేదు. ఈ సినిమాకి ఇప్పటి వరకు ఆ నార్త్ మార్కెట్ అంతా కలిపి కూడా దాదాపుగా 40 నుంచి 50 థియేటర్లు మాత్రమే తీసుకున్నారంట. ఇదైతే చాలా సిగ్గుచేటు. మొన్న చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్తో ఫోటో దిగారు, అక్కడ ప్రమోషన్లు బాగా చేశారు. తర్వాత ముంబైలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇన్ని చేసినా కూడా ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు. కానీ థియేటర్లు ఉండాలి కదా జనాల సినిమా చూడాలంటే. ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఈ ఏరియాలన్నీ కూడా చూసుకుంటే నార్త్లో బాలకృష్ణ ఈ అఖండ సినిమాకి ఫుల్ హైప్ ఉంది. అక్కడ మంచి క్రేజ్ ఉంది. మొన్న కుంభమేళా జరిగినప్పుడు బాలకృష్ణ ఫోటోలు బస్సుల పైన అంటించుకొని వాళ్ళు కుంభమేళాకి వెళ్ళారు. అంటే ఈ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఇక మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాకి 40 థియేటర్లు అంటే సిగ్గుచ్చేటే కదా. ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది, టికెట్ హైక్స్ ఇచ్చారు, అలాగే ఎక్స్ట్రా షోస్కి, బెనిఫిట్ షోస్కి పర్మిషన్లు ఇచ్చారు. అన్ని శుభశకునాలే అనుకుంటే ఇక్కడ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు. ఒకవైపు చూస్తేనేమో ఇంకా బుకింగ్స్ స్టార్ట్ కాలేదు. అక్కడ చూస్తే ప్రమోషన్లు చాలా గ్రాండ్గా చేశారు. సినిమా పైన హైప్ కూడా ఆ లెవెల్లోనే ఉంది. అక్కడ చూస్తే థియేటర్లు లేవు. మరి ఏం జరుగుతుందో ఏంటో. మూవీ టీం అయితే అఖండ సినిమాని రిలీజ్ చేయడంలో కావచ్చు, అలాగే ప్రమోషన్లు చేయడంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. అయితే బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే జరుగుతున్నాయి. బుకింగ్స్ సంబంధించిన వివరాలన్నీ ఓవర్సీస్లో కావచ్చు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో హిందీలో, మిగతా అదర్ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత కలెక్ట్ చేసిందో నెక్స్ట్ వీడియోలో కూలంకషంగా మాట్లాడుకుందాం. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి.